మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుడివాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన స్వస్థలమైన గుడివాడలో వైసీపీ టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇరు పార్టీలు. గుడివాడలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ వైసీపీతో పాటు జనసేన నేతలు కూడా నివాళులర్పించేందుకు పయనమయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అనుమతి లేదంటూ పలువురిని అడ్డుకున్నారు. పోలీసులతో జనసేన టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. కొడాలి నానికి అనుమతిచ్చి తమనెందుకు అడ్డుకుంటున్నారని టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఎన్టీఆర్కు నివాళులర్పించి తీర్తామని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ రాము. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన తారక్ అభిమానులు జూనియర్ ఉన్న జెండాను ఎన్టీఆర్ విగ్రహం వద్ద పెట్టారు. మరోవైపు కొందరు జనసేన కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి జనసేన జెండా కట్టారు. అనంతరం నివాళులర్పించేందుకు వచ్చిన టీడీపీ నేతలు తారక్ జెండాలు జనసేన జెండాలను తొలగించి టీడీపీ జెండా పెట్టారు. పోటాపోటీ నివాళులు, జెండాలు, బ్యానర్లతో గుడివాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీల కార్యక్రమాలతో గుడివాడలో టీడీపీ వైసీపీ పోటాపోటీగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అటు తారక్ ఫ్లెక్సీలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు అభిమానులు. సాయంత్రం గుడివాడ ముదినేపల్లి రోడ్లో చంద్రబాబు బహిరంగ సభ ఉంది. ఆ సభకు సమీపంలోని మున్సిపల్ ఆఫీస్ దగ్గర కొడాలి నాని అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఓవైపు చంద్రబాబు టూర్, మరోవైపు కొడాలి నాని కార్యక్రమాలతో గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రెడ్డిగా గుడివాడలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా వారి యొక్క జెండాలు, ఫ్లెక్సీలతో గుడివాడ ప్రాంగణమంతా హోరెత్తిస్తున్న సందర్భాలు నెలకొన్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. రైట్ సాయి, చెప్పండి. అటు చంద్రబాబు రోడ్ షో ఉంది, అదేవిధంగా కొడాలి నాని ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలు, ఇటు జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, అటు జనసేన కార్యకర్తలు వేసే ఫ్లెక్సీలు కానీ, లేదంటే పూలదండలు కానీ, బ్యానర్స్ కానీ, సో ఇవన్నీ కూడా అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నట్లుగా తెలుస్తుంది. ప్రజెంట్ ఎక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతానికైతే సిచ్యువేషన్ అలాగే కంటిన్యూ అవుతూ ఉంది. కాకపోతే ఏంటంటే ఈ రెండు వర్గాలు కూడా, కొడాలి నాని వర్గం అలాగే వెనుగండ్ల రాము వర్గం కూడా రెండు వైపులా వెళ్ళిపోయారు. వాళ్ళొక ర్యాలీగా వీళ్ళొక ర్యాలీగా వెళ్ళిపోయిన పరిస్థితి. కానీ ఇద్దరు కూడా ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక వర్గం వైపు కూడా పోలీసు ఒక బెటాలియన్ అంతా ఒక వర్గం వైపు, మరొక వర్గం వైపు మరొక బెటాలియన్. పోలీసులు అయితే ముందుండి వాళ్ళ వాహనాలను కానీ లేదా వాళ్ళ ర్యాలీని కానీ నడిపిస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు నేను నిలబడి ఉన్నానో గుడివాడ ఎన్టీఆర్కి సంబంధించిన స్టేడియం, ఈ స్టేడియం దగ్గరే మొత్తం వివాదానికైతే ప్రధాన కారణంగా, ఉద్రిక్తత కారణంగా మారుతోంది. ఎందుకంటే ఈ ప్రాంగణం దగ్గరికి షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ కొడాలి నాని వచ్చి ఇక్కడ దండ వేసి జూనియర్ ఎన్టీఆర్ విగ్రహం దండ వేసి, అలాగే ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ పైన జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి అలాగే చంద్రబాబుని విమర్శిస్తూ కూడా ఆయన అనేక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏదైతే ఎన్టీఆర్ ఘాట్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడం పైన ఆయన చాలా ఘాటుగా అయితే విమర్శలు చేశారు. ఘాటుగా విమర్శ చేయడమే కాదు, చంద్రబాబు పైన కూడా, చంద్రబాబు సభ పైన కూడా, ఇప్పుడు గుడివాడలో జరగబోతున్న సభ పైన కూడా ఆయన చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును చూసి ఎవరు రారు, ఆయన హృతిక్ రోషన్ కాదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. 5,000 కుర్చీలు కూడా వేయలేదు, 1,00,000 మందిని ఎక్కడ తీసుకొస్తారని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చేసిన అనంతరం మరొకసారి ఆయన ఎన్టీఆర్ విగ్రహం పైకెక్కి మరొకసారి దండ వేశారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నేరుగా కొడాలి నానిని విగ్రహం పైకి ఎక్కించి ఆయనతో దండ వేయించారు. అయితే దండ వేయడం వరకు బాగానే ఉంది. ఆ దండ వేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వర్గీయులు ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఉన్న ఒక జెండాని ఎన్టీఆర్కి సంబంధించిన దండలో గుచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు.
వాళ్ళు వెళ్ళిపోయిన 10 నిమిషాల్లో పోలీసులు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించారు. ఖాళీ చేయించిన 10 నిమిషాల్లో వెనుగండ్ల రాము ఒక భారీ ర్యాలీగా టీడీపీ నేతలు కార్యకర్తలతో దగ్గరగా ఒక 500-600 మందితో ఒక ర్యాలీగా మళ్ళీ ఇదే ఏదైతే ఎన్టీఆర్ విగ్రహం ఉందో ఆ ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి దండ వేయడానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన నేపథ్యంలో అప్పటికే దండకి గుచ్చి ఉన్న ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన జెండా ఉందో ఆ జెండాని టీడీపీ నేత డూండి రాకేష్ తీసి దాన్ని కిందకి విసిరేయడం జరిగింది. అయితే ఆ విషయాన్ని టీడీపీ నేతలు పెద్దగా ఎవరు పట్టించుకోపోయినప్పటికీ కూడా నేరుగా పైకెక్కి మళ్ళీ ఎన్టీఆర్ విగ్రహానికి దండలు వేసి ఏదైతే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలపైన వెనుగండ్ల రాము కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చేతి వేళ్లనే లెక్క పెట్టడం రాని కొడాలి నానికి మా కుర్చీలు ఎలా లెక్క పెట్టడం వచ్చు అని కూడా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శలు ప్రతి విమర్శలు అయిపోయిన తర్వాత ఇప్పటికే ఏదైతే దండ వేసిన కొడాలి నాని బైక్ ర్యాలీతో భారీగా గుడివాడలోకి వెళ్ళిపోయారో అయితే ఆ ర్యాలీ మళ్ళీ తిరిగి ఏదైతే ఎన్టీఆర్ స్టేడియం ఉందో ఆ స్టేడియం చుట్టూ తిరిగి మళ్ళీ అదే ప్రాంతానికి వచ్చిన పరిస్థితి. అదే ప్రాంతంలోకి వస్తున్న నేపథ్యంలో టీడీపీ ర్యాలీ కూడా ఎదురైంది. సో ఇద్దరు ర్యాలీలు కూడా ఒకరి తర్వాత ఒకళ్ళు వెళ్లకుండా మిగతా ర్యాలీల కోసం ఇద్దరు కూడా వెయిట్ చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఒక ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకుని దాడుల వరకు దిగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే ఇమీడియట్గా వాళ్ళిద్దరినీ కూడా అదుపులోకి అయితే తీసుకురావడానికి మొత్తం వాళ్ళైతే ఒక రోప్ లాంటిది పట్టుకున్నారు. లాఠీలు అడ్డం పెట్టి వాళ్ళందరినీ కూడా తోపులాట జరగకుండా అయితే ఆపగలిగారు. కానీ ఒకరిపైన ఒకరు తీవ్ర స్థాయిలో దూషించుకున్నారు. టీడీపీకి సంబంధించిన నేతలు అలాగే జనసేన నేతలు భారీ స్థాయిలో కూడా వారంతా కూడా ఒక ర్యాలీకి వస్తున్న నేపథ్యంలో అప్పటికే జూనియర్ ఎన్టీఆర్ జెండాలు కొడాలి నాని జెండాలు కలిపి ఎన్టీఆర్ జెండాలు కలిపి ఉన్న కొడాలి నాని వర్గీయులంతా కూడా అదే స్థాయిలో వారిపైన విమర్శలు చేయడం జరిగింది. ఒకరిపై ఒకరు దాడులకు దిగేంత పరిస్థితి అయితే ఇక్కడ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే పోలీసులు వాళ్ళనైతే పరిస్థితి అయితే సద్దుమణిగే విధంగా ఇరు వర్గాలతో మాట్లాడారు. కార్యక్రమం సాయంత్రం చంద్రబాబు హాజరవుతున్న కదలరా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే ఎటువంటి గొడవలు పడకూడదని చెప్పి పోలీసులు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే టీడీపీ శ్రేణులంతా కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రస్తుతం కొడాలి నాని అయితే ఇదే సెంటర్లో 10,000 మందికి అన్నదానం నిర్వహిస్తున్న కార్యక్రమం ఈ రోడ్ షోకి సంబంధించి బహిరంగ సభలకు సంబంధించి పర్మిషన్లకు సంబంధించి కూడా జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అటు వైసీపీ వాళ్ళు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలు కానీ లేదంటే రోడ్ షోలకైతే పర్మిషన్స్ ఇస్తారు మాకెందుకు ఇవ్వరంటూ కూడా జనసేన నాయకులు ఆరోపిస్తున్న సందర్భాలు నెలకొన్నాయి. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? యాక్చువల్గా ఇద్దరికి కూడా టైం ఇచ్చారు పోలీసులు. ఉదయం 10:30 నుంచి 11 గంటల మధ్యలో కొడాలి నాని విగ్రహానికి దండ వేసి వెళ్ళిపోతారు. 11:30 నుంచి 12 గంటల మధ్యలో అంటే మధ్యలో ఒక అరగంట గ్యాప్ ఇచ్చారు. 11:30 నుంచి 12 గంటల మధ్యలో టీడీపీ నేతలు వచ్చి ఇక్కడ దండ వేయడానికి పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. కానీ కొడాలి నాని దగ్గర 12 వరకు కూడా కొడాలి నాని ఇక్కడే ఉండేసరికి పోలీసులు అయితే వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. వారు కొడాలి నాని ఉన్న విషయము టీడీపీ నేతలకు తెలిసి కొడాలి నాని కావాలనే అక్కడ వెయిట్ చేపిస్తున్నారు మమ్మల్ని అని చెప్పి వెనుగండ్ల రాము అలాగే రావు వెంకటేశ్వరరావు గుడివాడకి సంబంధించిన ఇద్దరు నేతలు కూడా మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు, మేము వెళ్ళి దండ వేయాలి, మాకు షెడ్యూల్ దాటిపోతుంది, దీని తర్వాత చాలా కార్యక్రమాలు ఉండాలి, చంద్రబాబు వస్తున్నారు మమ్మల్ని వదిలేనంటూ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా కొడాలి నాని ఇక్కడి నుంచి కదలకపోయేసరికి వాళ్ళంతా కూడా బారికేడ్లు తోసుకుంటూ వెనుగండ్ల రాముతో పాటు రావు వెంకటేశ్వరరావు ఒక భారీ ర్యాలీతో 500 మంది పైగా కార్యకర్తలతో ఆయన భారీ ర్యాలీగా తరలి వచ్చిన పరిస్థితి. సో షెడ్యూల్ దగ్గర అయితే కొడాలి నాని ఇక్కడ మీడియా సమావేశం ఇక్కడ నిర్వహించారు అని మొదలు భావించారు. బట్ మీడియాతో ఇక్కడ మాట్లాడేసరికి దగ్గర మధ్యలో అరగంట సేపు టైం అనేది కొడాలి నాని ఇక్కడే ఉండిపోయారు విగ్రహం దగ్గరే. కాబట్టి ఆ టైంని అడ్జస్ట్ చేయలేకపోయారు పోలీసులు. ఆ టైంని వెనుగండ్ల రామును కూడా ఆపలేకపోయిన నేపథ్యంలో మొత్తం ఆ ర్యాలీగా వీళ్ళంతా కదిలి రావడం, ఇదే ర్యాలీగా ఇక్కడి నుంచి వీళ్ళంతా బయలుదేరడంతో కొంత గజిబిజి వాతావరణం గందరగోళ వాతావరణం అయితే చెలరేగింది. ప్రస్తుతానికైతే పరిస్థితి టెంపరీగా చక్కబడినట్టుగా కూడా అర్థమవుతుంది. బట్ చంద్రబాబు 3ంటికి రాబోతున్నారు, 4ంటికి సభ హాజరు కాబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ గొడవలు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా భావిస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే పూర్తిగా మొత్తం గుడివాడ మొత్తం కంట్రోల్లోకి తీసుకున్న పరిస్థితి ఇక్కడ గుడివాడ కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సాయి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.